రాజమహేంద్రవరం దక్షిణ మండల పోలీస్ జోన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ అంబికా ప్రసాద్ ప్రకటించారు. రాజమహేంద్రవరం పట్టణ పోలీస్ స్టేషన్, ధవళేశ్వరం పోలీస్ స్టేషన్, కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 31వ తేదీ వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ అతి తక్కువ ధరలకే 4G సర్వీసులను అందుబాటులోకి తెచ్చిందని సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న సేవలపై ప్రజల్లో ప్రచారం కల్పించేందుకు, సంస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు జీఎం సహా అధికారులు, ఉద్యోగులు శుక్రవారం రాజమహేంద్రవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గోకవరం బస్టాండ్ వద్ద గల సంచార్ భవన్ నుంచి ప్రధాన మార్గాల గుండా తిరిగి సంచార్ భవన్ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఆగస్టు 10వ తేదీలోగా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను లేదా మేళాలకు వచ్చి తమ 2G మరియు 3G సిమ్ కార్డులను 4G సిమ్ కార్డులుగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఎస్ఎన్ఎల్ డీజీఎంలు రాజశేఖర్ బాబు, సత్యనారాయణ, నాగరాజు, ఏజీఎం శ్రీనివాస్, పీఆర్ఓ వాసు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధికార బృందాలు అధ్యయనం చేస్తాయి. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపులు, బార్లు, లిక్కర్ ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. ఈ నెల 12వ తేదీలోగా అధ్యయన నివేదికలు సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వాటిని మదింపు చేసి అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది.